పెద్దవాళ్ళు ఊరికే అన్నారా చెప్పండి. కుక్కతో ఒక రాయి కట్టినంత సేపే ఉంటుంది. కుక్కతో ఒక రాయి ఇప్పిన తర్వాత ఎలా ఉన్నదో అలా అయిపోతుంది అన్నట్టుంది నా కథ అనమాట. ఏమైంది అక్క ఏదో చూయించుకుంటూ కుక్కతో ఒక రాయి చెప్తున్నావు, అసలు ఏమైంది మ్యాటర్ ఏంటో చెప్పంటారా? చెప్తానండి. ఆ ముచ్చట చెప్పడానికే మేము ముందుకు వచ్చాను. అసలు ముచ్చట ఏంటంటారా? నాకు చెప్పాలన్నా చాలా నవ్వొచ్చేస్తుందండి. ఏమైంది ముచ్చట ఏంటంటే, హాస్పిటల్ కి వెళ్ళినప్పుడే హెల్దీ ఫుడ్ యాదికి వస్తుంది. హాస్పిటల్ కి వెళ్ళి వచ్చినప్పుడే అండ్ పచ్చకూరలు ఆకుకూరలు ఇవంటి తినాలనిపిస్తుంది. దాని తర్వాత అయితే ఆకుకూరలు అన్ని మర్చిపోతాం అనమాట. హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ ఫుడ్ తినాలి ఆ ఫుడ్ తినాలి అండ్ ఇది హెల్దీ ఫుడ్ అని గుర్తొస్తుంది అనమాట. నాకు అలానే మీలో ఎంతమందికి సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురవుతుందనమాట. నేను ఇక 2 days బ్యాక్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను అండ్ అక్కడ కూడా నీకు ఇక ఆకుకూరలు తినాలనేసి ఇక్కడైతే తోటకూర తీసుకొచ్చేసాను అనమాట. మంచిగా ఫ్రై చేద్దాం అన్నట్టు పచ్చిమిర్చి వేసి చేస్తున్నాను. నాకు కడుపులో మంట వస్తుంది పచ్చిమిర్చి చేస్తే, కానీ అసలు ఒటిమిర్చి చేస్తే అసలు తినాలనిపించదు. ఇక పర్లేదు ఒక పూట తింటే బాగుంటుందిలే అనేసి ఇలా అయితే కర్రీ చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నాను. మీలో ఎంతమందికి ఇలా చేసుకొని తినాలంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. బాయ్. నేనేది అన్నా బాగుంది కన్నా అంటూనే